హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్లబోయే ముందు మీ అందరికీ తెలుసు కదండి, మన ఛానల్లో రిక్వెస్టెడ్ వీడియోస్ అయితే అవుతున్నాయి. అండ్ ఈ మంత్ అంతా కూడాను రిక్వెస్టెడ్ వీడియోస్ చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే చాలా మంది మిస్ అవుతున్నారు. అందుకనే ఇప్పటికీ ఇంకా ఎవరైనా ఇంట్రోవర్ట్ అయ్యుండి మెసేజ్ పెట్టాలా వద్దా, కామెంట్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళు ధైర్యం చేసి కామెంట్ అయితే చెయ్యండి. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే ఏదైనా గ్లిచ్ వలన మీ కామెంట్స్ నా వరకు రాకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఏంటి అని అంటే మీరు ఫస్ట్ హాయ్ సిస్టర్ అని పెట్టి ఆ తర్వాత మీ కామెంట్ అయితే పెట్టండి. వెంటనే పెడితే అప్పుడు ఏమవుతుందనంటే మీ కామెంట్ నాకు అపియర్ అవుతుంది. సమ్ టైమ్స్ అలా అపియర్ అవ్వనప్పుడు మీవైతే నాకు అస్సలు కనిపించవండి. మిగతా వాళ్ళవి రెగ్యులర్ గా నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడిలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు నా డిస్క్రిప్షన్ బాక్స్ లోని ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. అక్కడ లింక్ ఓపెన్ అవ్వలేనప్పుడు పైన కనిపిస్తుంది చూడండి, ఎస్ఆర్కే స్పేస్ తెలుగు స్పేస్ టిప్స్ అని ఉంది కదా, అది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనమాట. ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి మీరు సర్చ్ బార్ దగ్గర అలాగా క్లిక్ చేసి చూసినా కూడా నా ప్రొఫైల్ పిక్ అయితే ఓపెన్ అవుతుంది. అందులోకి వచ్చి డైరెక్ట్ గా మీరు మెసేజ్ చేయొచ్చు నాకు. మరి ఇంకెందుకు ఆలస్యం, కొత్తగా చూస్తున్న వాళ్ళు మిమ్మల్నేనండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి, నేను వీడియో పెట్టగానే వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లైక్, షేర్, కామెంట్ తప్పకుండా ఇవ్వండి, ఓకేనా? మీ చేతుల్లోనైతే ఉంది ఛానల్ ముందుకెళ్లే బాధ్యత. కాబట్టి వ్యూవర్షిప్ ని పెంచాలి అని అంటే మీ దగ్గర ఉన్న వాట్సాప్ లోని మీ ఫ్రెండ్స్ గ్రూప్ లోనో లేదనంటే స్టేటస్ లోనో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో వ్యూవర్షిప్ అయితే పెరుగుతుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు రిక్వెస్టెడ్ వీడియో ఉప్పల క్రాంతి గారు మెసేజ్ చేశారండి. ఏంటి అని అంటే సండే పూట నాన్ వెజ్ తిని ఊరు దాటుతుండగా అలాంటి హర్రర్ ఏదైనా చెప్పండి అని. ఓకే, దానికి సంబంధించి ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే ఉందండి, అది ఈ రోజు మనం చెప్పుకుందాము. మరి అసలు ఈ సండే గురించి నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి ఈ సండే నాన్ వెజ్ అనే పద్ధతి అయితే లేదు. యాక్చువల్ గా సండే అనేది మనకి ఫస్ట్ వీక్ డేస్ లో ఫస్ట్ డే. అలాంటి సండేని భ్రష్టు పట్టించడానికి మనకి పూజలు పునస్కారాలు మన సంస్కృతి సాంప్రదాయాల్ని మంటగలపడానికి ఈ బ్రిటిష్ వారు పరిపాలనలోని మనకి సెలవులు ఇవ్వడం, సండే పూట సెలవు ఇవ్వడం, అంతేకాకుండా ఆ రోజు నాన్ వెజ్ తినడం, తాగడం ఇలాంటివి అయితే అలవాటు చేశారు. దీనికి సంబంధించి ఒక చిన్న శ్లోకం అయితే ఉంటుంది. అమీషం మధుపానంచ యః కరోతి రవేదినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దారిద్రత స్త్రీ తైల మధుమాంసాని ఏత్యేద్యంతి రవేదినే నా వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకాన్ సగచ్చతి. ఇది మన శ్లోకం అండి. అంటే ఆదివారం పూట ఎవరైతే స్త్రీని మధువుని అంటే తాగడం, అలాగే మాంసాన్ని, తైలాన్ని ఎవరైతే చేర్జిస్తారో అటువంటి వారికి ఆరోగ్యం బాగుండి చనిపోయిన తర్వాత సూర్యలోకానికి చేరుకుంటారు అని అర్థం అన్నమాట. అయితే బ్రిటిష్ వారు చేసిన వెధవ పనుల్లో ఇదొకటి అన్నమాట. మనకి చెడు అలవాటు చేసి వెళ్ళిపోయిన దాంట్లో ఇదొకటి. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఏంటి అని అంటే దేవి తనకి మ్యారేజ్ అయ్యి 2 years అయితే అవుతుంది. కరెక్ట్ గాను ఆ ఇయర్ లోనే వాళ్ళకి వాళ్ళ ఊరి గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి పండగ అయితే పడింది ఆ సంవత్సరం. అయితే దేవికి ఎల్లమ్మ తల్లి అంటే చాలా ఇష్టం అన్నమాట. అంతేకాకుండాను తను ప్రతిసారి వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడల్లాను ఆ తల్లికి పసుపు కుంకాలు అయితే ఇచ్చుకుంటది. ఆ తల్లి పాదాల దగ్గర ఉన్న కుంకుమను తీసి నుదుటిన అయితే ధరిస్తూ ఉంటది అనమాట. మరి అలానే ఆ సంవత్సరం అయితే వెళ్ళింది. ఇంకా అప్పటికి 1 year కదా అయ్యింది వాళ్ళు పెళ్ళయ్యి, 2nd year నడుస్తోంది.
ఆ సమయంలోని మరి వాళ్ళ అమ్మ అల్లుడు వచ్చాడని చెప్పేసి చక్కగా అన్ని వండి పెట్టింది వాళ్ళకి. 3-4 డేస్ అక్కడే ఉన్నారు. ఇంకా పండగ అంతా అయిపోయింది, ఎల్లమ్మ తల్లి పండగ అయిపోయి ఇంకా ఆ రోజు ఏంటి అని అంటే సాయంత్రం అవుతుండగా 7:30 అలా అవుతుంది. ఆ సమయంలోనే వీళ్ళు భోజనానికి రెడీ అవుతున్నారు. కాల్ అయితే వచ్చింది వాళ్ళ ఆయనకి, దేవి వాళ్ళ ఆయనకి, నవీన్కి. అదేంటి అని అంటే రేపు తప్పకుండా కంపెనీకి రావాలి అని చెప్పేసి. రావాలి అంటే దేవి బయలుదేరిపోదాం ఇంకా ఈ రోజుకి, అయిపోయింది కదా 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము అని చెప్తున్నాడు. ఆ రోజు ఆదివారం, పైగా అమావాస్య కూడాను. అప్పటికే వాళ్ళ అమ్మ అంటుందన్నమాట, ఈరోజు ఆదివారం అమావాస్య, వద్దు బాబు ఈరోజు వెళ్ళకండి అని. అంటే అదేంటి అత్తయ్య, ఈ కాలంలో కూడా అలాంటివన్నీ చెప్పకండి సింగనాదాలు, ఇన్ని 4 రోజులు ఉన్నాం కదా చాలదేంటి, ఇంకా బయలుదేరుతాము, భోజనం పెట్టి అని తినేస్తాం అని అంటే భోజనం పెట్టింది. తినేసారు వీళ్ళు నాన్ వెజ్. తినేసి అత్తయ్య అదేంటి కోడి మాంసం బాగుంది, గారెలు చేశారు కదా అవి నాకు కట్టేసేయండి, నేను రేపు తెల్లవారి కంపెనీకి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్ళిపోతాను అని అంటే పాపం ఆవిడ కట్టింది అంటే భయపడుతూ కట్టింది. ఆవిడకి తెలుసు ఆదివారం అమావాస్య ఒకటి, పైగా పొలిమేరలు దాటుతున్నారు రాత్రి సమయంలో, ఇలాగ ఎందుకు అని. కానీ అల్లుడు అడిగాడు కదా, ఏం చేయలేక కట్టేసింది. పోనీ అమ్మాయినైనా అంటే ఇంకా ఏం చెప్పకండి అని అంటున్నాడు. మరో పక్క కూతురు కూడా ఏంటి అని అంటే తన భర్త మాట జవదప్పదు. తను ఏంటన్నదంటే, అమ్మ ఎందుకమ్మా, ఆయనకి ఇబ్బంది అయిపోతే నేను వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదు అంటూ తను ఏంటంటే ఇంకా బయలుదేరిపోయి లగేజ్ ఒక లగేజ్ తన చేతిలో, ఒక లగేజ్ ఏమో బండికి అయితే పెట్టారు. ఈలోగా వాళ్ళ అమ్మ పక్కకి పిలిచి, ఇదిగో అమ్మ ఎల్లమ్మ తల్లి బొట్టు అని చెప్పేసి నుదుటినైతే పెట్టి జాగ్రత్తగా ఉండమ్మా, అసలుకే 2 నెలల నుంచి నీకు నెలసరి రావట్లేదని చెప్పావు, జాగ్రత్తగా ఉండు, ఏ విషయం చెప్పు నాకు అని ఏవో మాట్లాడుతుంటే ఈలోగా హార్న్ కొడుతూ బయట నుంచి అల్లుడైతే పిలుస్తున్నాడు. ఏ దేవి, ఇంకా ఎంతసేపే రా, ఇంకా వెళ్దాము, ఇక్కడే మీ అమ్మ నువ్వు కబుర్లు ఆడుకునేసరికి పుణ్యకాలం కాస్త గట్టెక్కిపోయేటట్టుంది, పద ఇప్పటికే 8:30 అయిపోయింది అని అంటుంటే ఇంకా తను గబగబా బయలుదేరుతుంటే మళ్ళీ ఇప్పుడు వస్తావునమ్మా అది ఇది అని మాట్లాడుతూ ఇంకా వాళ్ళకైతే వీడ్కోలు చెప్పారు. తనకి దేవికి 2, ఒక తమ్ముడును ఒక అన్నయ్యను. వాళ్ళ నాన్న వీళ్ళ పెళ్లికి ముందే చనిపోయాడు అనమాట. అందుకనే పాపం దేవి మీద అంత ఇది ఆశ వాళ్ళ అమ్మకి. అయితే ఈలోగా బండి ఎక్కేసింది. అదంతా కూడాను మట్టి రోడ్డు. పల్లెటూర్లు అంటే ఎలా ఉంటాయి చెప్పండి, రోడ్ వేస్ అయితే సరిగ్గా ఉండవు. పైగా వీళ్ళ ఊరు దాటిన తర్వాత బయటనంతా కూడాను ఇటు అటు పొలాలు, మధ్యలో ఇంత ఎత్తుగానైతే రోడ్డు ఉంటుందన్నమాట. కిందకి ఇలా వాలుగా ఉండి అటుపక్క అంతా పొలాలు, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, చామలు అయితే ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా అని చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూను బయలుదేరి అవతలకి వెళ్ళారు. కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద కాలువ, పైన కాన ఉంటదన్నమాట, కూర్చోడానికి వేస్తారు కదా అది. అయితే అది దాటుతుండగా అవతల నుంచి ఒక పెద్ద కుక్క అయితే అరుచుకుంటూ వీళ్ళ మీదకైతే వస్తుంది. అమ్మో అని భయపడింది దేవి. ఎందుకు అలా భయపడతావు, మనం బండి మీద వెళ్తున్నాం కదా, అది మనల్ని ఏం చేస్తుంది అని గట్టిగా హార్న్ కొట్టాడు. అదైతే అరుచుకుంటూ పక్కకైతే వెళ్ళిపోయింది. ఇంకా నవీన్ ముందుకైతే తీసుకువెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళారు. అక్కడ పంచాయతీ జరుగుతుంది అనమాట. ఆ చెట్టు అక్కడ అంతా కూర్చొని పంచాయతీ జరిగే స్థలం అది. ఆ దిబ్బ దాటుకుంటూ పక్క నుంచి అయితే వెళ్ళారు. వెళ్ళి ఊరైతే దాటి చల్ల గాలి అయితే వేస్తుంది. ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. చీకటిగానైతే ఉంది. పైగా ఆ రోజు అమావాస్య కావడంతో వెన్నెల కాంతి కూడా లేదు. రాత్రి సమయం కదా, దానివల్ల బాగా చీకటిగా ఉంది. చల్లగా గాలేసేస్తుంది. దేవికి చలి వేసేస్తుంది అనమాట. వీళ్ళ వెళ్తున్న ఆ బైక్ లైటింగ్ ఏదైతే ఉందో ఆ లైటింగ్ లోనే అంతా కనిపిస్తుంది. ఇలాగా వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి బైక్ లైటింగ్ మెల్లగా తగ్గిపోయింది. ఇదేంటి ఇలా తగ్గిపోతుంది అని అనుకున్నాడు, కానీ ఏం మాట్లాడలేదు. ఈలోగా బైక్ కూడా స్లో అయిపోయింది. వాళ్ళ ఊరు పొలిమేర దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది. మర్రి చెట్టు దానికి ఆనుకొని కొంచెం దూరంలోనే ఒక పెద్ద నేలబావి అయితే ఉంటుందన్నమాట. అయితే దాని గురించి ఈ దేవికి తెలుసు. రాత్రి సమయంలో ఎవరు అటుపక్క వెళ్ళరని కూడా తెలుసు.
ఎందుకనంటే అక్కడ చాలా మంది ఆ మర్రి చెట్టు దగ్గర ఆ నేలబావి ఉంది కదా, చాలా మంది నూతిలో దూకి చనిపోవడం, అందుకని అటుపక్కకి ఎవరు వెళ్ళరు అనమాట రాత్రి సమయంలో. అయితే మరి వీళ్ళు ఆ వే వరకు వచ్చేసరికి సడన్ గాను ఈ అబ్బాయి నవీన్ కి వెనకాతల బరువు అయితే పెరిగిపోయింది. అంటే వాళ్ళ ఆవిడ లగేజ్ తో కూర్చుంది, అది కాకుండా ఇంకా బరువుగానైతే అనిపిస్తుంది. బండి స్లో అయిపోయింది, లైటింగ్ కూడా డిమ్ అయిపోయింది. తనకు అర్థం కావట్లేదు. ఇంకా అలానే కొంచెం ముందుకు వెళ్ళి ఈలోగా సైడ్కి చేసి ఆపాడు. ఆపితే ఏమండి ఇక్కడ ఆపారు అని అంటే, ఉండు నాకు సుసుకు వెళ్ళాలి అని చెప్పేసి పక్కకైతే వెళ్ళాడు. తన పని కానిచ్చుకొని వచ్చేసరికి దేవి పైకి ఎక్కడికో ఇలాగా అటుపక్కకైతే చూస్తుంది. దేవి ఏమైంది అని అడుగుతున్నాడు. అడిగేసరికి ఏం లేదండి, పదండి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండొద్దు అని తనైతే బండి ఎక్కేసింది. ఇంకా ఇద్దరు మళ్ళీ కొంచెం ముందుకైతే వెళ్ళారు. కరెక్ట్ గా ఆ మర్రి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసారనమాట. వచ్చిన సమయంలోని అనుకోకుండా దేవికి అయితే ఇప్పుడు వస్తుంది, ఏమండి కొంచెం పక్కకు ఆపండి, పక్కకు చేసి ఆపండి బండిని, నాకు అర్జెంటు వెళ్ళాలి అని అంటుంటే, నీకు అక్కడ గుర్తుకు రాలేదంటే అప్పుడు ఆపాను కదా, అప్పుడు వెళ్లాల్సిందిగా అని అంటున్నాడు. లేదండి అప్పుడేం రాలేదు, ఇప్పుడే అర్జెంటుగా అనిపిస్తుంది అని ఆపమంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. మెయిన్ రోడ్ వచ్చేస్తే మళ్ళీ అక్కడ అవ్వదు, ఇక్కడ ఆపండి అని అడిగితే సరేనని కొంచెం ముందుకు చేసి ఆపాడు. కరెక్ట్ గా ఆ మర్రి చెట్టు ఎదురుగా ఉన్న రోడ్లో అన్నమాట. ఎలా అంటే ఇలా చెప్పాను కదా, పైకి రోడ్డు అయితే ఉంటుంది, కొంచెం ఏటవాలుగా ఉండి అక్కడ మర్రి చెట్టు, పక్కనే కొంచెం దూరంలో నుయ్యి, దాని ఎదురుగాను అవతల ఒక చింత చెట్టు, ఇంకా తుప్పలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ వారంపున కిందకి దిగి ఆ చింత చెట్టు వెనక్కి అయితే వెళ్ళి కూర్చుంది. తన పని కానిచ్చుకొని ఏదో గట్టిగా అరిచినట్టుగా అనిపించింది. ఇలా తిరిగి చూసి మళ్ళీ ఇటుపక్కకు తిరిగేసరికి తన భర్త లేడు, ఆ బైకు లేదు. ఒంటరిగా ఒక అమ్మాయి ఆ రాత్రి సమయంలోని, అది కూడా చీకటిగాను అలాంటి ప్లేస్ లో ఉంది అని అంటే ఎంత భయం వేస్తుంది. అంతే భయపడిపోయి ఏమండి అని అరుస్తుంది. పాపం గొంతు కూడా పెగలట్లేదు. ఆ గొంతు తడారిపోతే ఎలాగా కీచు గొంతులాగా వస్తుందో అలాగైతే వస్తుంది అనమాట. ఏమండి అని గట్టిగాను అరవడానికి అయితే ప్రయత్నిస్తూ అరుస్తుంది, కానీ పాపం వాయిస్ రావట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఈ రాత్రప్పుడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారే అని ఏడుస్తూ తనైతే పైకెక్కింది. పాపం వాళ్ళ ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయాడా వదిలేసి, లేదా అంటే ఎవరైనా ఏమైనా చేశారా, ఏమైపోయి ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అని ఆలోచన అనమాట. పది విధాలుగానైతే వెళ్ళిపోతుంది తన ఆలోచన. ఈలోగా ఎవరైనా వస్తే బండి ఆపేసి వాళ్ళతో పాటుగా ఊర్లోకి వెళ్ళిపోదామని ఆలోచిస్తుంది. మరో పక్క నుంచి ఆలోచిస్తూ తిని ఇంకా చేసేది లేక ఏమండి అని అరుచుకుంటూ పైకైతే ఎక్కింది. పైకెక్కి రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటి దోవ వైపు అయితే 2 అడుగులు వేసిందో లేదో మరో పక్క నుంచి మూలిగా అయితే వినబడుతుంది. దేవి అన్నట్టుగా చిన్నగాను వినిపించేసరికి ఏమండి అంటూ చుట్టూ అంతా చూసుకుంటే తనకి ఆ చెట్టు ఉంది కదా, మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు దగ్గర నుంచి అయితే వినిపిస్తుంది ఆ గొంతు. వినిపిస్తుంటే ఏమండి ఎక్కడున్నారండి, ఎక్కడికి వెళ్ళారు అని గట్టిగా అరుస్తూ తన అటుపక్కకి అయితే దిగుతుంటే దేవి నేను ఇక్కడున్నాను దేవి, రాదేవి అని పిలుస్తా ఉంటే వస్తున్నానండి, ఎక్కడండి, నాకేం కనిపించట్లేదు ఇక్కడ, ఎక్కడున్నారండి అని ఏడుస్తూ మీ బండి ఏదండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారండి అని ఏడుస్తూ దిగిపోతుంటే ఈలోగా ఒక మేకపిల్ల అయితే అరుచుకుంటూ వచ్చింది అటు నుంచి. అంటే నుయ్యి ఉంది కదా, ఆ నూతి వైపు నుంచి అరుచుకుంటూ వచ్చింది ఒక మేకపిల్ల, నల్లటిది. వచ్చేసరికి దాని వైపు అయితే ఇలా చూస్తే అది అరుస్తూ సడన్ గా తిను చూస్తూ ఉండగానే ఆ నూతిలోకి అయితే దూకేసింది. దడేలమని దూకేసరికి తిను ఇంకా గట్టిగానైతే అరిచేసింది అనమాట. అరిచేసరికి ఈ లోపు పైనుంచి బైక్ దగ్గర అయితే ఉన్నాడు నవీన్. దేవి ఏమైంది,
ఎందుకు ఎంతసేపు, ఏమవుతుంది అక్కడ అంటూ గబగబా తను బైక్ దిగి కిందకైతే వచ్చాడు. వచ్చి ఏమైంది దేవి అని అంటున్నాడు. తను అలానే ఎక్కడ కూర్చుందో చింత చెట్టు వెనకాతల అక్కడే అలా కూర్చొని పైకి చూసింది కదా, ఏదో పక్కకి తిరిగి అక్కడే అలాగ ఉండిపోయిందనమాట. నిద్దట్లో ఉండిపోయినట్టుగాను అలాగా కళ్ళు మూసుకొని అయితే ఉండి అరిచేస్తుంది. అరుస్తుంటే దేవి దేవి అని పట్టుకొని లేపాడు. లేపేసరికి ఏమండి అని అప్పుడు తెలుగు తెచ్చుకొని, ఏమండి ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం, పదండి పదండి అని కంగారు పడిపోతుంది. కంగారు పడుకుని ఏమైంది, ఎందుకు అలాగా భయపడిపోతున్నావు, అయినా నువ్వు ఇక్కడ వరకు ఎందుకు రావాలి, పద వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు కలిసి బండి దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంకా బండి స్టార్ట్ చేస్తున్నాడు. బండి ఒక అంతటా స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు దీనికేమైంది అని చెప్పేసి బ్యాగ్ పట్టుకొని బ్యాగ్ ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి బండిని కుదిపి కిక్కు కొడుతున్నాడు. కిక్కు కొడుతుంటే ఈలోగా ఎవరో చిన్న పిల్ల ఏడుస్తున్నట్టుగానైతే వినిపిస్తుంది. తిన కిక్కు కొడుతున్నాడు కదా, ఆ దీంట్లోనున్నాడు. మరో పక్క దేవి ఆ బ్యాగ్ని పట్టుకొని అయితే ఉంది. చుట్టూ అంతా చూస్తుంది భయపడుతున్నా. ఈ దేవికి కూడా వినబడుతుంది ఇప్పుడు ఆ పిల్ల ఏడుపు. అటు ఇటు చూస్తుంది. ఈలోగా నవీన్ చూశాడు. అవతల మర్రి చెట్టు ఉంది కదా, ఆ మర్రి చెట్టు పక్కన ఒక చిన్న పిల్ల ఏడుస్తూ అయితే కనిపిస్తుంది. అమ్మా అమ్మా అని ఏడుస్తూ కనిపిస్తూ ఉంటే, అయ్యో చిన్న పిల్ల దేవి చూసావా అక్కడ అని అన్నాడు. చూస్తున్నాను, కానీ ఈ సమయంలో ఆ పిల్ల ఏంటి అక్కడ, ఇందాకల నుంచి కనిపించింది, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఉంటది అని డౌట్ఫుల్ గానైతే అంటుంది దేవి. అంటుంటే కాదు పాపం చిన్నపిల్ల, ఎవరి పిల్లో, ఊర్లోని అబ్జెప్పేసి వచ్చేద్దామా అని అంటున్నాడు. అంటుంటే దేవి ఏమో వద్దండి, ఎందుకు, వెళ్ళిపోదాం, నాకు ఎందుకన్నా భయం వేస్తుంది అని అంటుంది. అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, చిన్న పిల్ల కనిపించట్లేదేంటి, పాపం ఏడుస్తుంది అంటూ ఎవరు పాప నువ్వు అని తనేమో అలాగా స్టాండ్ వేసేసి నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను ఆ పాపని అని చెప్పేసి అవతలకైతే రోడ్డు కిందకి దిగుతున్నాడు. పల్లానికి దిగుతుంటూ ఎవరు పాప నువ్వు, ఎవరు కావాలి, ఏంటి, మీ అమ్మ ఎవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ ముందుకైతే వెళ్తున్నాడు. ఆ పిల్ల ఏడ్చుకుంటూ వెనక్కి అడుగులు వేసుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. పాప ఆగమ్మా, నిన్నేం చేయనమ్మా, మీ ఇంటికి దేబెట్టేస్తాను, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి చెప్పు, ఎవరు మీ అమ్మ అని అన్ని అడుగుతున్నాడు ఈ అబ్బాయి. అడుగుతూ వెళ్ళిపోతుంటే దూరంగాను ఒక ఆడ మనిషి కడుపుతోనైతే ఉంది. తన కడుపు మీద ఇలా చేయి పెట్టుకొని తెల్లటి చీరలోని నించోనైతే చూస్తుంది. చూస్తూ ఉంటే చూశాడు ఆవిడ్ని. చూసి ఏమండి మీ పాప ఏంటండి ఇంత రాత్రప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, చూడండి ఎలాగే ఏడుస్తుందో, భయపడిపోయి ఉంటది అని అంటున్నాడు. ఆవిడ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. వెళ్తుంటే దేవికి అటుపక్క ఎవరూ కనిపించట్లేదు. ఓన్లీ పాప ఒక్కరిదే కనిపిస్తుంది. పాప కూడా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే పాప వెనకాతలు ఇతను వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. ఏమండి ఏమండి అంటూ తను గబగబా కిందకైతే దిగింది. ఆ మర్రి చెట్టు వైపు దిగి ఏమండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి, ఆగండి ఆగండి అంటుంటే ఆగకుండా అలానే నడుచుకుంటూ ఆ పాప వెనకాతలే వెళ్ళిపోతున్నాడు. ఆ పాప కాదు, ఆ పాప వాళ్ళ అమ్మ కూడా కనిపిస్తుంది. కనిపిస్తుంటే కొంచెం దూరం వెళ్లేసరికి ఆ పిల్ల తల్లి ఇద్దరునేమో గబగబా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గబగబా ఈ నుయ్యుని సైడ్ వచ్చేసి నూతిలోకి దూకేశారు. అతను చూస్తుండగానే, నవీన్ చూస్తుండగానే దూకేసరికి అమ్మో దూకేశారు ఇద్దరు అని చెప్పేసి గబగబా పరిగెట్టి తను దూకడానికి వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోతుంటే ఏమండి ఏమండి ఆగండి ఆగండి అంటూ అమ్మాయి కంగారు పడిపోతుంది. ఈ దేవికేమో ఆ పిల్ల దూకేసినట్టు కనిపిస్తుంది, అతనికేమో వాళ్ళిద్దరు కలిపి దూకేసినట్టు కనిపించింది. అతనేమో అమ్మో అమ్మో అంటూ వాళ్ళని రక్షించడానికి తను దూకడానికి వెళ్ళిపోతున్నాడు పరిగెట్టుకొని. వెళ్ళిపోతుంటే ఏమండి ఆగండి ఆగండి అని పిలుస్తుంది, అయినా కూడా వినిపించుకోకుండా పరిగెడుతున్నాడు. ఈలోగా అమ్మ ఎల్లమ్మ తల్లి రక్షించు తల్లి అని భయపడిపోతూ అమ్మాయి అరిచిందనమాట. అరిచి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఈలోగా అవతల నుంచి ఒక ముసలావిడ కర్ర పట్టుకుంటూ వచ్చి అక్కడున్న రాతి మీద ఆ కర్రతోని గట్టిగా టప్మని అయితే కొట్టింది. ఆ రాతి దాని మీద ఆ పెద్ద ఆవిడ అలా కొట్టేసరికి కంచు పళ్ళెం మీద కొడితే ఎలా శబ్దం వస్తుంది అలా వచ్చింది. ఠంగుమని శబ్దానికి ఇద్దరు ఎలక్ట్ అయ్యి అలా ఉండిపోయేసరికి ఎక్కడికి రా వెళ్తున్నావు, ఆగు అందావిడ. అనేసరికి అలా ఆగిపోయి చూస్తున్నాడు. చూస్తుంటే రా రా మీ ఆయన్ని తీసుకొని బయటికి రా అని చెప్తుంది ఈ అమ్మాయికి. చెప్తుంటే ఏమండి రండి రండి అని
ఆయతన్నైతే వెనక్కి లాక్కొని వచ్చింది. ఇద్దరు కలిసి మెల్లగా పైకైతే ఎక్కారు. పైకెక్కితే ఇక్కడ ఏం చేస్తున్నారా, ఈ సమయంలో మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రమ్మన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. అడుగుతూ అంటే అక్కడ అది అది ఒక పాప అని దేవి చెప్తుంది. ఈలోగా అతనేమో చెప్తున్నాడు, ఆవిడ కడుపుతూ ఉన్న ఆ పాప అందులో పడిపోయారమ్మా, ఎలాగా కాపాడాలి అని అంటున్నాడు. అని అంటుంటే నువ్వు కాపాడేంత వాళ్ళు కాదులే, నేను చూసుకుంటాను గాని ఇక్కడి నుంచి బయలుదేరండి అని అంటుంది. బయలుదేరండి అని అంటే రండి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడి నుంచి అని అంటుంటే ఈలోగా దేవిక చూసి ఏదో తెచ్చావు కదా అది ఇక్కడ వంపేసి వాళ్ళకి వేసేసి వెళ్ళిపో అని చెప్తుంటే దేవి అలాగే అని చెప్పి తనకేంటో ఆవిడని చూడగానే అంతా మతిపోయినట్టుగా అయిపోయి అలాగే అని చెప్పి అక్కడికి వెళ్ళి బ్యాగ్లో ఉన్న కూర ఆ గారెలు అవన్నీ తీసుకొచ్చి అక్కడ వంపేసి బాక్స్ మూత పెట్టేసి మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళిపోయింది. ఏ మాట అనలేదు. తన భర్త కూడా చూస్తున్నాడు ఏమి అనలేదు. అనకుండాను బండి అయితే స్టార్ట్ చేశాడు. పొండి అని గట్టిగానైతే అంది. అనేసరికి వాళ్ళైతే బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు మెయిన్ రోడ్ ఎక్కే వరకు వాళ్ళు అసలు ఏదో ట్రాన్స్ లో ఉన్నారనమాట. ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈలోగా తనకి చాలా భయం వేసేసింది దేవికి. చాంట్లు పట్టేసే వాళ్ళంతాను. ఏమండి ఏంటండి అక్కడ ఏం జరిగింది అసలు, ఆ పిల్ల ఎవరు, అయినా నాకు ఆ పిల్లే కనిపించింది, మీరు కడుపుతో ఉన్న ఆవిడ అంటున్నారేంటి, ఎవరున్నారు అక్కడ అంటే లేదు కడుపుతో ఉంది ఒక ఆవిడ ఆ పిల్లని తీసుకొని ఇద్దరు కలిసి నూతిలోకి దూకేశారు దేవి అని చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత ఏం కనిపించలేదు. ఆ నూతిలోకి కూడా తొంగి చూశాను ఆవిడ రమ్మనేటప్పుడు, ఆ నూతిలోని ఎటువంటి కలకలం లేదు, వాళ్ళైతే కనిపించలేదు దేవి, నాకు ఎందుకనో భయం వేసింది, ఇంకా ఆవిడ రమ్మన్నదని పెద్ద ఆవిడ వచ్చేసాను అని అంటుంటే దేవుళ్లాగా వచ్చింది ఆవిడ అని అనుకున్నారు ఇద్దరును. ఇంక ఇంటికైతే వెళ్తున్నారు. ఇంకా వీళ్ళు ఇంటికి వెళ్ళడానికి ఇంకొక 5 ఊర్లు దాటుకొని వెళ్ళాలన్నమాట. సరే వీళ్ళు అలానే వెళ్తున్న సమయంలోని ఈలోగా వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేసింది. అమ్మ దేవి ఇంటికి వెళ్ళిపోయారా, ఇప్పటికే రాత్రి చాలా లేట్ అయిపోయింది అని. అంటే వాళ్ళిద్దరు చేరిపోయారు అనుకుంటుంది. ఇక్కడంతా ఈ హంగామా జరిగింది కదా. లేదమ్మా ఇదిగో మధ్యలోని అంటూ తనేమో విషయం అంతా చెప్పేసరికి ఆవిడ ఇలా కర్ర పట్టుకొని వచ్చింది, ఇలా కొట్టింది, ఇవన్నీ చెప్పింది అనమాట. చెప్పేసరికి ఒక్కసారిగా ఆవిడ జల్లు మణిపోయింది. దేవి నీ వెనకాదలా వచ్చింది, మిమ్మల్ని కాపాడింది ఆ ఎల్లమ్మ తల్లేనే, నీకు అర్థం కాలేదా ఇంకాను అని చెప్తుంది వాళ్ళమ్మ. అంటే అవునా, ఎల్లమ్మ తల్లి నా కోసం ఇలా వచ్చిందా, ఇవన్నీ నమ్మంటావా అమ్మ అంటే, మరి లేకపోతే నీ గురించి అక్కడికి ఆ సమయంలోని ఎవరే ముసలోళ్ళ అలా వస్తారు, ఊర్లో ఎప్పుడైనా ఆవిడని చూసావా నువ్వు అని అన్నది. అంటే లేదు చూడలేదు, మొహం నీకు కనిపించింది అంది. గుర్తు చేసుకో ఎలా ఉందో ఆవిడ అని అంటే అప్పుడు దేవి ఒక్కసారిగా గుర్తు చేసుకుందనమాట వాళ్ళ అమ్మ చెప్పిన తర్వాత ఆ మొహాన్ని. పచ్చటి మొహం, ఆ లైట్లు లేకపోయినా కూడా నిండుగా వెలుతురుగా కనిపిస్తుంది చంద్రబింబం లాగా. ఆ పచ్చటి మొహం మీద పెద్ద బొట్టు, ఇవన్నీ కనిపించేసరికి అప్పుడు అమ్మ ఎల్లమ్మ తల్లే నువ్వే అనేసి అప్పుడు వాళ్ళ ఆయన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆయనకి జరిగిందంతా కూడా, ఏమండి ఎల్లమ్మ తల్లేనండి మనల్ని కాపాడడానికి వచ్చింది ఇలాగా అని అంటే, ఊరుకో అన్ని ఇలాగే మీ అమ్మ నువ్వు ఇలాంటి మాటలు ఆడతారు అనేసి కొట్టుపాడేశాడు అబ్బాయి. కొట్టుపాడేసరి వీళ్ళు కాలు చేతులు కడుక్కొని వచ్చి పడుకుంటే తెల్లవారి 4 అయితే అవుతుంది. ఆ సమయంలోని ఎవరో వచ్చి తలుపు కొడుతుంటే ఇతనికి తెలివి వచ్చింది నవీన్కి. దేవి ఏమో పూర్తిగా నిద్రలో ఉందన్నమాట, స్పృహలో లేదు, పడుకొని ఉంది. దేవి ఎవరో వచ్చారు అన్నాడు. తను పడుకొని ఉంది, లేవలేదు. లేకపోతే తను లెగిసొచ్చి తలుపు తీసేసరికి అక్కడ చూసిన ఆవిడ గుమ్మం దగ్గరికి అయితే వచ్చి నించుందనమాట. ఏరా నన్ను గుర్తుపట్టలేదు నువ్వు, నా ముందు నుంచే కదా వెళ్ళారు మీరు, మీ ఆవిడ నాకు పసుపు కుంకాలు ఇస్తుంది కదా, అందుకే మీకు సహాయం చేయడానికి వచ్చానురా, నన్ను మర్చిపోయానంటావా, నేను లేననుకుంటున్నావా, నేనున్నాన్రా అని చెప్తుంది. చెప్పి వెళ్ళు
వెళ్ళి నాకు పసుపు నీళ్లు తీసుకురా అని అంటుంది. అనేసరికి టక్కుమని అతనికి తెలివి వచ్చింది. లెగిసి కూర్చున్నాడు నవీన్. కూర్చొని అంతా చూస్తున్నాడు. 4:45 అయితే అవుతుంది. ఆ సమయంలో వచ్చే కళలు ఎలా ఉంటాయంటే అవి నిజమైన కళలు. అయితే అప్పుడు లేచి భయపడుతూ పక్కనున్న వాళ్ళ ఆవిడని అయితే లేపాడు. నాకు కానీ రాత్ర మనం చూసాం కదా, ఆవిడ కల్లోకి వచ్చింది దేవి. ఆవిడ నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతుంది. నా ముందు నుంచే వెళ్లారు కదా, నాకు పసుపు కుంకాలు ఇచ్చింది మీ ఆవిడ, అందుకే మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను అని అంటుంది. నన్ను పసుపు నీళ్ళు తెమ్మంటుంది అని చెప్తున్నాడు. అప్పుడేమో దేవి ఏమో అందనమాట, మరి చెప్పాను కదా నేను మా అమ్మ అంటే మీరు కొట్టి పారేశారు, అందుకే మీకు కల్లోకి వచ్చి కనిపించి చెప్పింది ఆ ఎల్లమ్మ తల్లి, ఇప్పటికైనా నమ్ముతారా అని అడిగింది దేవి. అంతే. ఇంకా అతను ఏంటంటే అప్పుడు వరకు దేవుడు దెయ్యం అనేది ఏవి కూడా నమ్మేవాడు కాదంట. ఇంకా అక్కడి నుంచి ఈ నవీను పూర్తిగానే ఆ ఎల్లమ్మ తల్లి భక్తుడైతే అయిపోయాడు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ పసుపు కుంకాలు ఇచ్చుకొని ఆ అమ్మవారికి పసుపు నీళ్లు అన్ని కూడా చేసి భోగం తయారు చేయించి సమర్పించుకొని వచ్చారంట. మరి ఇలాంటివి కొన్ని నమ్మాల్సిందేనండి. అంతేకాకుండాను ఆదివారం పూట నాన్ వెజ్ తినేసి పైగా ఆ నాన్ వెజ్ ఏవో కట్టించుకొని మనం వెళ్తే మటుకు ఖచ్చితంగా వెనకాతల ఏవో ఒకటి వెంటబడడం అనేది జరుగుతుంది. లేకపోతే వాటి వాసనకి వచ్చేసి అవి వాటి మీద పడడం అనేది కూడా జరుగుతుంది. ఏమవుతుందంటే అది పాడైపోతుంది. అంటే అవి తినేస్తాయి అంటారు. అవి ఎంగిలి చేస్తేనే అలా అవి పాడైపోవడం, జిగురుగా అయిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అని అంటారు. అందుకనే ఆదివారమే కాదు ఏ వారమైనా రాత్రి సమయంలోని ఇలాంటి నాన్ వెజ్లు పట్టుకొని క్యారీ చేసుకొని దూరపు ప్రయాణాలు అయితే చేయకూడదు. చాలా మంది ఏంటనంటే ఏముందిలే మేము ఎన్నోసార్లు వెళ్ళాము, ఎన్నోసార్లు తిన్నాము, మాకేం కాలేదు అని అనుకుంటారు. ప్రతిసారి ఇలా జరుగుతుందని చెప్పను, కొన్ని సార్లు మటుకు ఖచ్చితంగా ఇలాంటివి అయితే జరుగుతాయి అన్నమాట. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసి షేర్ చేయండి మరికొంతమంది మనలాంటి హర్రర్ ప్రేమికులకి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్.